Good morning, children. Welcome to our channel. How are you, children? I think you are very fine. Children, in this video, we understand water on the earth. Then, children, we are able to understand relative amount of water at various vessels. And then, forms of water. We understood forms of water in this lesson, children. Children, I posed some questions about this topic before. Why do clouds cause rain? What is the relation between rains and clouds? Why don't all clouds cause rain? These are the three questions about rains, children. Here is another question. Can we drink the water available in the sea? Why? Give reasons. These are the questions related to this topic, children. We understood these questions answers by the end of this video. Let us start to class. Okay, children? సో మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఎందుకు మనం సముద్రపు నీళ్లు తాగలేము, అదేవిధంగా వర్షం ఏ విధంగా వస్తుందన్న విషయం, వర్షానికి మేఘాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ప్రతి మేఘం కూడా వర్షాన్ని ఇస్తుందా, అదేవిధంగా నీరు ఏ ఏ రూపాల్లో మనకు లభిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. Children, we often hear 3/4 of earth is covered with water. Did you drink all this water? No. 3/4 నీళ్లు భూమి ఆక్రమించుకున్నప్పటికీ అన్ని నీళ్లను మనం తాగలేం. కారణం అన్నీ ఉప్పుగా ఉంటాయి. సో ఎంత మొత్తంలో నీళ్లు ఉన్నాయి, మనకు ఉపయోగపడే నీళ్లు ఏ శాతం ఉన్నాయి? 3% మాత్రమే ఉన్నాయి. సో అది మీకు అర్థమవడం కోసం ఇక్కడ ఒక యాక్టివిటీ చేద్దాం. ఈ పిక్చర్లో మీరు బకెట్, మగ్, గ్లాస్, స్పూన్ని చూస్తున్నారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ bucket, mug, glass and spoon of water? Let us know it. Children, bucket contains 20 liters of water, mug 500 ml and 150 ml contains glass. 1 milliliter contains spoon of water. The bucket represented to on the earth of water. How much on the earth have water is it example of bucket. Children, you bring 500 ml mug represented total amount of fresh water present on the earth. అర్థమవుతుందా నేను చెప్పడం? బకెట్లో ఉన్నటువంటి నీళ్లు అనేది భూమిపైన ఉన్న మొత్తం నీళ్లు అనుకుంటే అందులో ఫ్రెష్గా ఉండే నీళ్లు ఒక మగ్గులో అంటే 1/2 లీటర్ నీళ్లు మాత్రమే ఫ్రెష్గా ఉండేటువంటి వాటర్. సో అంటే దిస్ వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ యూజ్. ఇవన్నీ కూడా ఈ బకెట్లో ఉన్న అన్ని నీళ్లు కూడా మనిషి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడని అటువంటి వాటర్. అందులో నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం మగ్గులో నుండి. ఈ మగ్గులో ఉన్నటువంటి వాటర్ అనేది టోటల్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్, భూమి మీద లోపల ఉన్నటువంటి వాటర్. ఈ 500 ml ఆఫ్ వాటర్లో 150 ml ఆఫ్ వాటర్ తీసేస్తే
రిమైనింగ్ 350 ml వాటర్ అనేది మౌంటైన్స్తో కవర్ అయిపోయి ఉంటుంది. హిమాలయాలు అంటాం కదా, ఐస్ క్యాప్స్తో అలా కప్పబడి ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ గ్లాసులో ఉన్నటువంటి 1 స్పూన్ ఆఫ్ వాటర్ మనం సపరేట్గా తీసుకుంటే అది the represents total amount of surface of water which is available in all the rivers, lakes and ponds of the world. ఆ స్పూన్ ఆఫ్ వాటర్ అనేది మన భూమిపైన ఉన్నటువంటి చెరువుల్లో, కాలువల్లో, వంకల్లో మనం తాగేటువంటి నీళ్లు అని అర్థం. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత నీటిని మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ 100% ఆఫ్ ద వాటర్లో ఓన్లీ 3% ఆఫ్ వాటర్ని మాత్రమే మనం ఉపయోగించగలుగుతున్నాము అన్నది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వి గో త్రూ ది నెక్స్ట్ టాపిక్. సో మనం ఇంతవరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ గురించి తెలుసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ source of water. The only rain is the source of water. It is a common phenomenon like air, sunlight in our daily life. We generally get more rains in the rainy season. Our general observation is that sky is cloudy, then there is a possibility of rain. But clouds do not lead to rains every time. Sometimes we witness sudden rain. Am I right? సో మనకి ఎప్పుడు కూడా చల్ల వాతావరణం నుండి మేఘాలు కమ్మినప్పుడు మాత్రమే మనకి వర్షాలు వస్తాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ మేఘాలు అనేవి ఆకాశంలో కనబడుతూనే ఉంటాయి. బట్ అన్ని సమయాల్లో ఎందుకు వర్షాలు రావు? థింక్ వన్స్, వై? Okay, next I will tell you. When the clouds get wet, then we get rains. ఎప్పుడైతే చల్లటి గాలులు మేఘాలను తాకుతాయో అప్పుడు అవి చల్లబడి, మేఘాలు చల్లబడి వర్షాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? Is that before, how can we get rains? This question before we learn something about water, that is the forms of water. ఏంటంటే అంతకన్నా ముందు మనకి నీరు అనేది ఏ ఏ రూపాల్లో లభ్యమవుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలి. లుక్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. హియర్ ఈజ్ ఐస్ క్యూబ్స్, అంటే ఐస్. వేర్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఎస్, ఇట్స్ ఆల్సో వాటర్. Solid form of water. Ice is the solid form of water. In a pond, liquid form of water. In air, we see the water in gaseous form. Thus, we get 3 forms of water. First one is solid form. Second one is liquid form. Third one is gaseous form, children. Let us start to know how can we get rain. Look here children. When we heated water, the gaseous form of water is water vapor, which is present in the air around us, is known as gaseous form. Here is the equation. Look here. Ice, when heated, it turns as water. Water heated, it turns water vapor. Water vapor is when we cold, it brings water. Water, when we cold it, it turns as ice. This is the sequence of water forms, children. So children, in the next video, we are going to discussion about evaporation, condensation and clouds and rains. Okay children, in this video you understand the forms of water and then the measure of water
are liquid. And also we understood how much % of water we use in our daily needs. Thank you children. Stay tuned my channel. Thank you. Take care. Bye bye.